గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఈజ్ 70% ఎఫెక్టివ్. మనం ఈ మధ్య కోవిడ్-19 యాజ్ ఫార్ యాజ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఈజ్ కన్సర్న్డ్ మనం చాలా గుడ్ న్యూస్లు అనేవి ఈ మధ్య వింటున్నాం. దానిలో ఇంకొక గుడ్ న్యూస్, ఇంకొక వ్యాక్సిన్ దే కేమ్ అప్ విత్ దేర్ ఇంటరమ్ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. దానిలో ఎఫెక్టివ్నెస్ అనేది ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్కి ఎంత చూపించిందన్నారు? 70% ఎఫెక్టివ్నెస్ అనేది చూపించిందన్నారు. దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గురించి జాగ్రత్తగా వినండి. దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో మాట్లాడుకుంటాం, సైన్స్ అండ్ టెక్నాలజీలో. బిఫోర్ ఎనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ టెల్ యూ అబౌట్ ఒక్కసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఇప్పుడు ఎంత ఉంది అంటే 6,000 ఉందండి. ఇది ఎంతకు వెళ్తుంది అంటే 1వ తారీఖు నుంచి 8,000 కాబోతుంది. జస్ట్ జెంటిల్ రిమైండర్, కొద్దిగా ఆలోచించండి. 6,000 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. మీరు ఏదైతే ఇప్పుడు హిందూ అనాలిసిస్ వింటున్నారో ఆ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ వస్తుంది. ఎడిటోరియల్స్ అనేవి అనాలిసిస్ చేస్తాం ఎవ్రీడే. ఎడిటోరియల్స్, దీనిలో కవర్ అవ్వని ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో అవి కవర్ అవుతాయి. దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్, వీక్లీ 3 ఎంసీక్యూ సెషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే నేను చాలా లోతుల నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుందో ఎంసీక్యూ సెషన్స్లో కూడా అలాగే చెప్తాను. అంతే బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మెయిన్ సెషన్ ఏదైతే ఉంటుందో వీక్లీ ఒక మెయిన్ సెషన్ అవుతుంది. ఆ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ మీద మెయిన్స్ పర్స్పెక్టివ్ మీకు ఎలా ఉండాలి, ఏ విధంగా ఆలోచించాలి, అండర్లైనింగ్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో మనకు బయటికి కనిపించే వేరు, లోపల కాన్స్పిరసీస్ కానీ, డిఫరెంట్ జియో పాలిటిక్స్ సంబంధించినటువంటి పాలసీస్ కానీ, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి. వాట్ షుడ్ వీ టచ్, మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఏది టచ్ చేయాలి, ఏది టచ్ చేయకూడదు, ఆర్ దర్ ఎనీ కోడ్స్, ఏమైనా కోడ్స్ ఉన్నాయా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు, ఇవన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకు ఒక యాప్ ఉంది. ఆ యాప్లో, ఆండ్రాయిడ్ యాప్లో కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది ఎవ్రీడే జరుగుతుంది. సో మీరు కరెంట్ అఫైర్స్ టెస్ట్ రాసి మీరు ఎక్కడున్నారు కరెంట్ అఫైర్స్లో అని మీరు తెలుసుకోవచ్చు. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. థింక్ వైజ్, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్, ఎడిటోరియల్స్, ఎంసీక్యూస్, మెయిన్ సెషన్స్, ఇవన్నీ కేవలం 6,000 రూపాయలకి జస్ట్ ఫర్ ఎవర్ లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాం. మీరు 6,000 కూడా ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున కట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ 2,000 పేజెస్ మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయిపోవచ్చు. ఇది 8,000కి అయిపోతుంది 1వ తారీఖు నుంచి. ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి అమ్మా. ద బెస్ట్, మీరు తీసుకున్న చాలా మంచి డెసిషన్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఆర్టికల్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. జాగ్రత్తగా ఒకసారి వినండి. చూడండి అమ్మా, హిందూ వాళ్ళు ఇక్కడ మనకు స్టేటస్, వ్యాక్సిన్ స్టేటస్ అనేది ఇచ్చారు. ప్రపంచంలో మొత్తం క్లినికల్ ట్రయల్స్లో 54 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ క్లినికల్ ట్రయల్స్కి దే ఆర్ అండర్ గోయింగ్ క్లినికల్ ట్రయల్స్ అని చెప్పడం అనేది జరిగింది మొత్తం ప్రపంచంలో. దానిలో మొత్తం 13 వ్యాక్సిన్లు దే ఆర్ ఇన్ ఫేజ్ 3 ఆఫ్ క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్లో ఫేజ్ 3లో ఉండడం అనేది జరిగింది. అందులో 54లో 6 లిమిటెడ్ యూజ్కి వాటికి అప్రూవ్ కూడా, ఇది కూడా లభించడం అనేది జరిగింది. వాటికి అప్రూవల్ కూడా లభించడం అనేది జరిగిందమ్మా. ఇప్పుడు ఫార్మాసిటికల్ మేజర్ అయినటువంటి, బ్రిటిష్ ఫార్మాసిటికల్ మేజర్ అయినటువంటి ఆస్ట్రాజెనకా ఏదైతే ఉంటుందో అది ఏం అనౌన్స్ చేసింది అంటే వాళ్ళు డెవలప్ చేస్తున్నటువంటి వ్యాక్సిన్, ఎవరితో పాటుగా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో డెవలప్ చేస్తున్నటువంటి వ్యాక్సిన్ అనమాట. ఇట్ ఈస్ షోయింగ్ అన్ యావరేజ్ ఎఫికసీ ఆఫ్ 70% ఎఫికసీ అనేది అది చూపించడం అనేది జరిగింది, యావరేజ్ ఎఫికసీ. నవంబర్ 9th న్యూయార్క్కి సంబంధించినటువంటి ఫైజర్ అండ్ జర్మనీ బేస్డ్ బయోఎన్టెక్ ఏదైతే ఉందో, ఫైజర్ వ్యాక్సిన్ అని చెప్పుకుంటున్నాం కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం హిందూ అనాలిసిస్లో. అది ఎంత చూపించింది? 90% ఎఫెక్టివ్నెస్ చూపించడం అనేది జరిగింది దాని తాలూకా ప్రిలిమినరీ డేటాలో. దాంతోపాటు యుఎస్ బేస్డ్ కంపెనీ అయినటువంటి మోడర్నా అనేది అదేం చూపించింది? ఫేజ్ 3 ట్రయల్స్లో ఉన్నటువంటి తన వ్యాక్సిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఏకంగా 94.5% అని చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ ద థింగ్స్ మీరు చూసుకుంటే మీకు ఏమేమి వచ్చాయి? వ్యాక్సిన్స్ ఫస్ట్ ఫైజర్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది, దాని తర్వాత మోడర్నా అనౌన్స్ చేయడం అనేది జరిగింది, దాని తర్వాత మీరు చూసుకుంటే స్పట్నిక్ 5 ఏదైతే ఉంటుందో స్పట్నిక్ 5 అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ కేమ్ అప్ విత్ ఇట్స్ ఓన్ డేటా. రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫేజ్ 3 ట్రయల్స్ యొక్క రిజల్ట్స్ తాలూకు ఎఫిషియన్సీని, ఎఫెక్టివ్నెస్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మ.
ఆస్ట్రాజెనకా బ్రిటిష్ ఫార్మాసిటికల్ మేజర్ ఏదైతే ఉంటుందో ఆస్ట్రాజెనకా అనేటటువంటి ఫార్మా కంపెనీ ఇది ఒక వ్యాక్సిన్ తయారు చేస్తుందండి. ఎవరెవరు కలిపి చేస్తున్నారు? యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అండ్ ఆస్ట్రాజెనకా అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో వీళ్ళు కలిపి ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఏదైతే ఉందో ఎఫెక్టివ్నెస్ యాజ్ ఫార్ యాజ్ 90% ఉండొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. బట్ యావరేజ్ ఎఫెక్టివ్నెస్ అనేది ఎంత చెప్తున్నారు? యావరేజ్గా ఎఫెక్టివ్నెస్ డిఫరెంట్ ట్రయల్స్ ద్వారా దీని తాలూకు ఎఫెక్టివ్నెస్ 70% ఉందని చెప్పడం అనేది జరుగుతుందమ్మా. అండ్ ఈ వ్యాక్సిన్ యొక్క మెయిన్ యూజెస్ ఏంటి అంటే వీళ్ళు ఏం చెప్పడం జరిగింది అంటే ఇట్ ఈస్ వెరీ చీపర్, చాలా తక్కువ డబ్బులు అవుతాయంట ఈ వ్యాక్సిన్ అనేది తయారు చేయడానికి. దాంతోపాటు ఇట్ ఈజ్ వెరీ ఫాస్టర్ టు మేక్, మనం చాలా చక్కగా చాలా తొందరగా దీన్ని తయారు చేసేయచ్చు. దాంతోపాటు ఇట్ ఈజ్ వెరీ ఈజియర్ టు డిస్ట్రిబ్యూషన్ కూడా దీనికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. రైట్, వీళ్ళు చాలా ఫాస్ట్గా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ 2020 చివరికల్లా 200 మిలియన్ డోసెస్ అనేవి మేము ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు 2021 ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021 అంటే 2021 మొదటి 3 నెలల్లో ఏకంగా 700 మిలియన్ డోసెస్ అనేవి మేము తయారు చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. మామూలుగా మీరు ఫైజర్ చూసుకుంటే 50 మిలియన్ అని చెప్పడం అనేది జరిగిందండి. ఫైజర్ 50 మిలియన్ ఇది చేస్తామని ఫైజర్ చెప్తే ఫైజర్ వాళ్ళు తమ వ్యాక్సిన్ 50 మిలియన్ వరకు 2020 ఎండింగ్కి ఇస్తామని చెప్తే ఏకంగా వీళ్ళు ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఎంత మా వ్యాక్సిన్ త్వరగా తయారు చేయడం అనేది త్వరగా కుదురుతుంది కాబట్టి మేము ఏకంగా 4 టైమ్స్ 200 మిలియన్ డోసెస్ని ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. రైట్, కానీ దీని తాలూకు ఎఫెక్టివ్నెస్ చూస్తే కాస్త కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి విషయం. దీని ఎఫెక్టివ్నెస్ ఎంత చూపించిందండి? 70% చూపించడం అనేది జరిగింది. కానీ ఎఫెక్టివ్నెస్ 2 విధాలుగా చెప్పారండి. ఒకసారి జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. ఎఫెక్టివ్నెస్ అనేది 90% వరకు వెళ్ళిందంట. ఎప్పుడు అంటే ఇఫ్ ద వ్యాక్సిన్ వాజ్ అడ్మినిస్టర్డ్ ఇన్ మొదట ఎవరైతే పార్టిసిపెంట్ ఉంటారో ఆయనకి హాఫ్ డోస్ ఇచ్చి అండ్ హాఫ్ డోస్ తర్వాత ఫుల్ డోస్ ఇచ్చారనుకోండి, ఇలా ఇచ్చినప్పుడు దీని తాలూకా ఎవరికైతే ఇలా ఇచ్చారో వాళ్ళ ఎఫెక్టివ్నెస్ 90% వరకు ఉండడం అనేది జరిగింది. వేరేజ్ ఎఫెక్టివ్నెస్ అనేది 62% ఉంది. ఎవరికి ఉంది? ఎవరికైతే వ్యాక్సిన్ ఫస్ట్ ఫుల్ డోస్ ఇచ్చి మళ్ళీ వెంటనే ఇంకొక ఫుల్ డోస్ ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత చూపించిందంటే 62% చూపించడం అనేది జరిగింది. సో ఆన్ అన్ యావరేజ్ ఎంత చూపించింది సార్ అంటే 70% చూపించడం అనేది జరిగింది దీని తాలూకా ఎఫెక్టివ్నెస్. నేను ఆల్రెడీ ఎఫికసీకి ఎఫెక్టివ్నెస్కి తేడా చాలాసార్లు చెప్పానండి. ఎఫికసీ అంటే దేని మీద ఎలా చేస్తారు, ఎలా గుర్తిస్తారు? తక్కువ మంది మీద ఇది చేయడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్ అనేది తక్కువ మంది పీపుల్ మీద ఇది చేయడం అనేది జరుగుతుంది, 20 నుంచి 30 మంది. ఎఫెక్టివ్నెస్ అనేది ఎలా గుర్తిస్తారు? ఎక్కువ మంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మీద ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ అనేవి జరిగితే ఎఫెక్టివ్నెస్ అనేది తెలుస్తుంది. ఎఫెక్టివ్నెస్ అనేది వెరీ క్లియర్ మెజర్ అండి ఎఫికసీ కంటే. ఎఫికసీ ఒక ఫేవరబుల్ కండిషన్స్లో ఎవరికైతే పార్టిసిపెంట్స్కి ఇస్తారో వాళ్ళని ఒక దగ్గర ఉంచడం అనేది అండర్ మానిటరింగ్లో ఉంచడం అనేది జరుగుతుంది. బట్ వేరేజ్ ఎఫెక్టివ్నెస్లో ఏం తెలుస్తుంది అంటే ఈ వ్యాక్సిన్ తాలూకా డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, వ్యాక్సిన్ తాలూకా స్టోరేజ్ ఎలా తెలుస్తుంది, వీటి తాలూ లోపాలు ఏంటి, ఇవన్నీ ఎఫెక్టివ్నెస్లో తెలిసిపోతాయి. సో ఎఫెక్టివ్నెస్ అనేది కాస్త కరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఏది మామూలుగా వ్యాక్సిన్కి ఎక్కువ ఉంటుందంటే ఎఫికసీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అండర్ ఫేవరబుల్ కండిషన్స్లో టెస్ట్ అనేవి చేస్తారు కదా. సో ఎఫికసీ అనేది మామూలుగా ఎక్కువ ఉంటుంది, ఎఫెక్టివ్నెస్ అనేది తక్కువ ఉంటుంది. బట్ బోత్ ఆర్ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. రైట్, ఎఫికసీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫెక్టివ్నెస్. సో వీటి గురించి కూడా నేను ముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేయడం అనేది జరిగిందమ్మా. అయితే మన ఈ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ యొక్క ప్రోస్ ఏంటో కూడా చెప్పారు, ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఏమేమి యూజ్ దీనివల్ల మిగిలిన వాటితో కంపేర్ చేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఒకసారి చూడండి. ఈ వ్యాక్సిన్ అనేది ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అనేది వెరీ చీపర్ అండి. ఫైజర్ అండ్ బోత్ మోడర్నా వ్యాక్సిన్స్ కంటే చాలా చీపర్. సో ఈవెన్ పూర్ కంట్రీస్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ యొక్క యాక్సెసిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఇది ఎలా తయారు చేశారు అంటే ఇట్ ఈజ్ మేడ్ యూజింగ్ కన్వెన్షనల్ టెక్నాలజీ అండి.
మామూలుగా రెగ్యులర్గా వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారో అలా తయారు చేయడం అనేది జరిగింది. వేరాజ్ మీరు ఫైజర్ కానీ లేకపోతే మోడర్నా కానీ చూసుకుంటే ద యూజ్డ్ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ, మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ అనేది వాడారు. ఇది ఎలా పనిచేస్తుంది, ఇది నిజంగా కొత్తది, దిస్ ఈజ్ అన్కన్వెన్షనల్, కొత్త దిస్ ఈజ్ ఏ నావల్ టెక్నాలజీ టు ప్రిపేర్ ఎ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ అనేది ఎంతవరకు ఎంత మేరకు కరెక్ట్గా పనిచేస్తుందని ఐడియా తెలియదు. బట్ ఈ కన్వెన్షనల్ టెక్నాలజీ మాత్రం ఇప్పటి వరకు చాలా మంచి రిజల్ట్స్ ఇప్పటి వరకు వ్యాక్సిన్స్లో ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ అండ్ స్టోర్డ్ ఎట్ నార్మల్ ఫ్రిడ్జ్ టెంపరేచర్స్. నార్మల్ ఫ్రీజర్ ఏవైతే ఉంటాయో నార్మల్ ఫ్రీజర్లో ఈ వ్యాక్సిన్ అనే దాన్ని పెట్టి స్టోర్ చేయొచ్చు. వేరాజ్ మీరు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటే ఏంటి అంటే ఫైజర్ వ్యాక్సిన్ కానీ మోడర్నా వ్యాక్సిన్ కానీ వాళ్ళ వ్యాక్సిన్స్ మినిమం -70 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫ్రీజర్లో పెట్టాలి. సో సిగ్నిఫికెంట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోఫిస్టికేటెడ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి కంట్రీస్ ఈ వ్యాక్సిన్స్ ద్వారా, ఫైజర్ అండ్ మోడర్నా వ్యాక్సిన్స్ ద్వారా ఇబ్బంది పడతాయి. బట్ దే కెన్ యాక్సెస్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, ఎందుకంటే స్టోరేజ్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్కి కానీ తక్కువగా ఇది అవుతుంది కాబట్టి. సో ఇది తక్కువ ఉండడం వల్ల, టెంపరేచర్స్ ఎలా అయినా దీనిలో ఉండడం వల్ల ఇట్ ఈజ్ ఈజియర్ టు డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ఈజీ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ పూర్ కంట్రీస్ వేర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉండేటటువంటి పూర్ కంట్రీస్ కూడా ఒక కోవిడ్-19 వ్యాక్సిన్ని యాక్సెస్ చేసుకునేలాగా ఉండడం అనేది జరుగుతుంది. దీనిలో ఈ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లో ఏ టెక్నాలజీ వాడారు, ఎలా వాడారు అంటే ఈ వ్యాక్సిన్ ఎలా తయారు చేశారు అంటే మోడిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఏ చింపాంజీ కోల్డ్ వైరస్. చింపాంజీలో కోల్డ్ జలుబును కలిగించేటటువంటి ఒక వైరస్ ఉంటుంది. ఆ వైరస్ని మోడిఫై చేసి, చెప్పాం కదా టీకా అనేది ఎలా చేస్తారు మామూలుగా, ఏదైతే వైరస్ని మోడిఫై కానీ వీక్ కానీ చేస్తారు, దాని తాలూకా స్ట్రెంత్ని తగ్గించడం అనేది చేస్తారు. లేకపోతే డెడ్ వైరస్నైనా బాడీలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. బాడీలోకి వెళ్ళినటువంటి ఆ డెడ్ వైరస్ మన ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగ్గర్ చేయడం అనేది జరుగుతుంది. సో వెన్ రియల్ వైరస్ అనేది బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ అనేది వెంటనే ఆ వైరస్ని గుర్తుపట్టి వెంటనే దాని మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. నేను చాలాసార్లు వ్యాక్సిన్ ఎలా వర్క్ చేస్తుంది, టీకా ఎలా పనిచేస్తుందో కూడా ప్రతిసారి చెప్పడం అనేది జరిగింది. మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. వేరస్ మీరు ఇప్పుడు ఇది చింపాంజీ కోల్డ్ వైరస్ని వాడితే ఫైజర్ అండ్ మోడర్నా ఏం వాడతాయండి, ఎంఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ షుడ్ నోట్ అబౌట్ దిస్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అండి. మొత్తం ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గురించి మీకు మొత్తం చెప్పానని అనుకుంటున్నాను. దాంతోపాటు ఫైజర్ అండ్ మోడర్నా వ్యాక్సిన్స్ని కూడా మనం కంపేర్ చేసాం. దీని తాలూకు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ యొక్క యూజెస్ ఏంటో చెప్పాము. దాంతోపాటు అది ఇంటర్మ్ డేటా ఏం చెప్పిందో కూడా చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూటాన్ బార్డర్ విలేజ్ ఆన్ డిస్ప్యూటెడ్ ల్యాండ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్ పేపర్ 2లో దీన్ని మాట్లాడుకుంటాం. డీటెయిల్డ్గా మ్యాప్స్ చూపించి మొత్తం చెప్తాను, ఇండియా కన్సర్న్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ ఒక్కసారి మీరు ఇండియాలోని నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక్కసారి చూడండి, మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మ్యాప్లో ఏ విధంగా ఉంది ఏంటి అని. దిస్ ఈజ్ నార్త్ ఈస్టర్న్. మీకు నేపాల్ ఎక్కడుందో తెలుసు, ఈ కింద బీహార్ ఇవన్నీ ఉంటాయి, ఇక్కడేమో వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది కదా. ఇదేంటి భూటాన్, ఇదేంటి చైనా. ఒక్కసారి నేను ఇది సిక్కిం కదా, ఒక్కసారి చూడండి. దీన్ని నేను జూమ్ చేసి ఇంకొక పిక్ చూపిస్తాను, చూపించాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భూటాన్ యొక్క మ్యాప్ ఏదైతే ఉంటుందో అది జూమ్ చేయడం అనేది జరిగిందమ్మా. ఇది నేను ఇందాక చెప్పినటువంటి సిక్కిం, ఇది చైనా. ఇక్కడ చూడండి ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి చూసారు, ఇవేంటి అంటే దీస్ ఆర్ ద డిస్ప్యూటెడ్ టెరిటరీస్ బిట్వీన్ చైనా అండ్ భూటాన్. అంటే ఈ టెరిటరీస్ భూటాన్ మావంటే మావి అంటుంది, చైనా మావంటే మావి అంటుంది. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికీ చెందినటువంటివి కాదు, బట్ దే ఆర్ డిస్ప్యూటెడ్ టెరిటరీస్ బిట్వీన్ చైనా అండ్ భూటాన్. ఒక్కసారి ఈ పైన ఉన్నటువంటి రెండు ఇగ్నోర్ చేసేయండి, ఈ రెండు ఇగ్నోర్ చేయండి అమ్మా. మనకి లెఫ్ట్లో ఉన్నటువంటి ఇది ఒక్కసారి గమనించండి. దిస్ వన్ ఈజ్ కాల్డ్ డోక్లామ్ ప్లాట్యూ. ఏమంటాము, డోక్లామ్ ప్లాట్యూ అనడం అనేది జరుగుతుంది.
2017లో ఇండియాకి చైనాకి డోక్లాం స్టాండ్ ఆఫ్ ఏదైతే జరుగుందో ఆ ఏరియాలోనే జరగడం అనేది జరిగింది. ఒక్కసారి నేను మళ్ళీ దాని మ్యాప్ మరి ఇంకొకసారి చూపిస్తాను, చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, మనం ఇందాక చెప్పుకున్నటువంటి డోక్లాం ప్లాట్యూ ఏదైతే ఆరెంజ్ కలర్లో చూపించాను కదా చిన్నది, అది డోక్లాం ప్లాట్యూ. ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతుంది అని చెప్పి ఈ ట్రై జంక్షన్ ఉంది చూసారు, ఇదేంటి భూటాన్, ఇదేంటి ఇండియా, ఇదేంటి చైనా, ఇక్కడ వరకు. సో ఈ ట్రై జంక్షన్ ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో ఎక్కడ ఏం జరిగింది, డోక్లాం స్టాండ్ ఆఫ్ అనేది ఇండియాకి చైనాకి మధ్య జరగడం అనేది జరిగింది కదా. చైనా అనేది ఈ ప్రాంతాన్ని భూటాన్ యొక్క టెరిటరీని ఆక్రమిస్తే ఇండియాకు వస్తున్నటువంటి బాధ ఏంటి, ఇండియాకు ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి, భూటాన్ది కదా ఆక్రమిస్తుంది, మరి ఇండియా ఎందుకు జోక్యం చేసుకుంటుంది, ఇండియన్ ఆర్మీ ఎందుకు అక్కడ స్టాండ్ ఆఫ్ కింద ఇది చేసింది. ఇప్పుడు మనం చైనా అనేది భూటాన్ని భూటాన్లో విలేజ్ అనేది, కొత్త విలేజ్ అనేది భూటాన్ టెరిటరీ, డిస్ప్యూటెడ్ టెరిటరీలో కడుతుందని ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది కదా. మనం ఎందుకు చదువుకుంటున్నాం, వై వీఆర్ స్టడీయింగ్ ఇట్, మనకి కన్సర్న్ ఏంటి మాట్లాడుకుంటే ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది నార్త్ ఈస్టర్న్ ఇండియా కదమ్మా. మామూలుగా స్టాండ్ ఆఫ్ అనేది ఎక్కడ నడుస్తుంది అంటే ఇదిగోండి ఈ ట్రై జంక్షన్ ఉంది చూసారు, ఈ ట్రై జంక్షన్ దగ్గర నడవడం అనేది జరుగుతుంది. నేను ఇప్పుడు డాట్ పెట్టాను కదా అక్కడ. ఇప్పుడు ఏంటి మన ఇండియాకు వస్తున్నటువంటి కన్సర్న్, మొదటిది ఏంటి అంటే ఇండియా అనేది భూటాన్కి మేము మిలిటరీ సపోర్ట్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం అనేది జరిగింది. ఏవైనా టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండడం అనేది జరిగింది. అందుకోసమని చెప్పి ఇండియా భూటాన్కి హెల్ప్ చేయాలి. దాంతోపాటు ఇంకొక మన ఇండియాకు ఉన్నటువంటి ఇదేంటి అంటే సిలిగురి కారిడార్ అనేటటువంటిది, ఈ కారిడార్ అండి. ఇక్కడ నేరో పాత్ ఉంది చూసారు, దాన్ని ఏమంటాము, సిలిగురి కారిడార్ అంటాం. దీన్ని ఏమంటాము అంటే యాక్చువల్గా చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అంటాం. మీకు సపోజ్ ఇండియా చైనా అనేది ఇక్కడ నుంచి ఇవన్నీ ఇలా సౌత్ వర్డ్ ఆక్రమణలు చేసుకుంటూ వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది, ఇఫ్ మన ఇండియా అనేది ఇది మెయిన్ ల్యాండ్, ఇది 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అండం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, నార్త్ ఈస్టర్న్ 7 రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అనేది ఏర్పడింది అనుకోండి, ఏం జరుగుతుంది, ఈ 7 సిస్టర్స్ ఆఫ్ మన నార్త్ ఈస్టర్న్ మన టెరిటరీస్ ఏవైతే ఉంటాయో అవి దూరం అయిపోవడం అనేది జరుగుతుంది, మన మెయిన్ ల్యాండ్ నుంచి విడిపోవడం అనేది జరుగుతుంది. చికెన్ నెక్ అంటే ఈజీగా విరిగిపోయేటటువంటి, మామూలుగా మీకు కోడి నెక్ ఉంటుంది చూసారు ఎలా ఉంటుంది, టక్కని ఎలా అంటే విరిగిపోయేటట్టు ఉంటుంది. సో దట్ ఈస్ చికెన్ నెక్ అంటారు అందుకే. సో ఈ సిలిగురి కారిడార్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ వెరీ స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్. ముఖ్యంగా ఇండియాకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ భూటాన్ చైనా అనేది ఇటు వచ్చింది అనుకోండి, సౌత్ వర్డ్ డైరెక్షన్కి వచ్చింది అనుకోండి, ఏమాత్రం దీన్ని ఆక్రమించింది అనుకోండి ఇండియాని అటాక్ చేస్తుంది. సో చైనా కూడా ఎందుకు సౌత్ వర్డ్ రావడానికి ప్రయత్నిస్తుంది అంటే బికాజ్ ఆఫ్ దిస్ రీజన్. ముఖ్యంగా చైనా చూసుకుంటే మీ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని చైనా మాది అంటుంది, రైట్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను సిమ్లా కన్వెన్షన్ ఏదైతే జరిగిందో, సిమ్లా కన్వెన్షన్ ఎవరు ఒప్పుకోవట్లేదండి, చైనా ఒప్పుకోవట్లేదు. సిమ్లా కన్వెన్షన్ ద్వారా ఇదిగోండి ఈ బార్డర్ ఉంది చూసారు, దీన్ని మెక్మోహన్ లైన్ అంటాం. మనం యాక్సెప్ట్ చేసేటటువంటి లైన్ ఈ మెక్మోహన్ లైన్. కానీ చైనా అనేది దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, యాక్సెప్ట్ చేయట్లేదు. చైనా సంథింగ్ ఇదిగోండి ఇలా ఒక లైన్ గీసుకుంది, ఇదంతా చైనాలో ఒక పార్ట్ అంటుంది అరుణాచల్ ప్రదేశ్ మొత్తం, అడ్మినిస్ట్రేటెడ్ బై చైనా. బట్ కానీ చైనా అనేది నాది అరుణాచల్ ప్రదేశ్ మా టెరిటరీ అనడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చైనా అనేది ఎక్కువగా వీటిని ఎప్పుడైతే ఇది చేద్దామని చెప్పి ఆక్రమించాలనుకుంటుందో, సో చైనాకి ఎప్పుడు అది యాక్సెసిబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. సిలిగురి కారిడార్ ఏదైతే ఉంటుందో దీన్ని ఆక్రమించేసుకుంటే చైనాకి సరిపోతుంది. సో అక్కడ వరకు చైనాకి యాక్సెసిబిలిటీ ఇవ్వకుండా ఉండాలంటే ముందు భూటాన్ ఎప్పుడైతే కట్టడి చేస్తుందో చైనాను, భూటాన్కి మన ఇండియా కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే కదా భూటాన్ స్ట్రెంత్ తెచ్చుకొని చైనాని ఎక్కడెక్కడ ఆపగలదు. సో అందుకే ఇండియా అనేది భూటాన్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ కారణం చేతనే ఈ సిలిగురి కారిడార్ కోసమే చైనా అనేది సౌత్ వర్డ్ డైరెక్షన్లో తన ఎక్స్పాన్షన్ అనేది మొదలుపెట్టింది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాము, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఈ డిస్ప్యూటెడ్ ఏరియా ఉంది చూసారు, ఈ డిస్ప్యూటెడ్ ఏరియాలో చైనా అనేది ఏం చేస్తుంది, ఒక కొత్త విలేజ్ అనేది నిర్మిస్తుంది. ఆ విలేజ్ పేరు ఏంటి అంటే పాంగ్డా అనేటటువంటి విలేజ్ని ఇక్కడ నిర్మించడం అనేది జరుగుతుంది ఆ ఏరియాలో.
సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు న్యూస్ మన ఆర్టికల్ ఏం చెప్పారో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఐ హోప్ మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చూడండి, ఇక్కడ సిక్కిం, ఇది భూటాన్, ఇది ట్రై జంక్షన్, డోక్లాం ఇష్యూ ఇక్కడ జరిగింది. ఇది ఏదైతే ఉందో ఇది డిస్ప్యూటెడ్ ఏరియా, వన్ ఆఫ్ ద డిస్ప్యూటెడ్ ఏరియాస్ బిట్వీన్ చైనా అండ్ భూటాన్. క్లియర్. సో ఒకసారి ఆర్టికల్లో ఏం చెప్పారో డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. చైనా అనేది రీసెంట్గా ఒక కొత్త విలేజ్ని ఇది చేయడం అనేది జరిగింది. ఆ విలేజ్ పేరు ఏంటి అంటే పాంగ్డా. ఆ విలేజ్ చాలామంది ఏం చెప్తున్నారు అంటే మ్యాప్స్ ఎలా చూపిస్తున్నాయంటే ఆ విలేజ్ డిస్ప్యూటెడ్ టెరిటరీ, ముఖ్యంగా ఇందాక ఆరెంజ్ కలర్లో చూపించాను కదా, ఆ డిస్ప్యూటెడ్ టెరిటరీలో ఉంది అని చెప్తున్నారు. కానీ చైనా మీడియా ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ వెల్ విత్ ఇన్ ఇట్స్ బౌండరీస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అది చైనీస్ టెరిటరీలోనే ఉంది, నాట్ ఇన్ డిస్ప్యూటెడ్ ఏరియా అని చెప్పి చైనీస్ మీడియా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పాంగ్డా విలేజ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఏ న్యూ బిల్ట్ విలేజ్ అండి. రెసిడెంట్స్ మూవ్డ్ దెన్ సెప్టెంబర్లో ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ ఎవరైతే ప్రజలు ఉన్నారో అక్కడికి ఈ సెప్టెంబర్లోనే వెళ్ళడం అనేది మొదలుపెట్టారు. గ్లోబల్ టైమ్స్ అనేటటువంటి ఇంటర్నేషనల్ దినపత్రిక, ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో అదొక ఇమేజ్ అనేది చూపించింది. ఆ ఇమేజ్లో ఏం చెప్తుంది అంటే ఆ విలేజ్ అనేది చైనాకి భూటాన్కి మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్ప్యూటెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఆ డోక్లాం ప్లాట్యూ ఏదైతే ఉందో ఆ డోక్లాం ప్లాట్యూలో ఉంది అని చెప్పి మన తాలూకా గ్లోబల్ టైమ్స్ చెప్పడం అనేది జరిగింది. భూటాన్ ఏదైతే తన టెరిటరీ అనుకుంటుందో ఆ టెరిటరీ లోపల ఉంది అని చెప్పి గ్లోబల్ టైమ్స్ చెప్పడం అనేది జరిగింది. కానీ భూటాన్ అఫీషియల్స్ మాత్రం లేదు, మా టెరిటరీలో లేదు, చైనా అనేది బయట నిర్మించుకుంది అని మొన్న చెప్పడం అనేది జరిగింది. అది మనం ఆల్రెడీ మన న్యూస్లో చూసాం. బట్ గ్లోబల్ టైమ్స్ న్యూస్ పేపర్ ఏం చెప్పింది అంటే యాండాంగ్ కౌంటీ ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ చైనాలో ఉన్నటువంటి టిబెట్ అటానమస్ రీజియన్ ఏదైతే ఉంటుందో టిబెట్లో ఉండడం అనేది జరిగింది. ఈ యాండాంగ్ కౌంటీ ఏదైతే ఉందో ఈ యాండాంగ్ కౌంటీ యొక్క అథారిటీస్ అనేవాళ్ళు దే కన్ఫర్మ్డ్ దట్ మొత్తం 27 హౌస్ హోల్డ్స్ 27 కుటుంబాలు అనేవి టిబెట్లో ఉన్నటువంటి షాంగ్దుయ్ విలేజ్ ఏదైతే ఉంటుందో షాంగ్దుయ్ విలేజ్ నుండి ఈ కొత్తగా నిర్మితమైనటువంటి పాంగ్డా విలేజ్కి మైగ్రేట్ అయ్యారు అని చెప్పడం అనేది జరిగింది. కానీ చైనా మీడియా ఏం చెప్తుంది అంటే మొత్తం 27 మంది హౌస్ హోల్డ్స్ మైగ్రేట్ అయ్యారు ఆ విలేజ్లోకి. ఆ విలేజ్లో ఏకంగా యాస్ఫాల్ట్ రోడ్స్ అనేవి ఉన్నాయి, పబ్లిక్ స్క్వేర్ అనేది ఒకటి ఉంది, విలేజ్ కమిటీ అనేది ఒకటి ఉంది, హెల్త్ రూమ్ అనేది ఉంది, రైట్ హాస్పిటల్ లాంటిది, పోలీస్ రూమ్ అనేది ఒకటి ఉండడం అనేది జరిగింది, ఒక కిండర్ గార్డెన్ చిన్నపిల్లల స్కూల్ ఒకటి ఉండడం అనేది జరిగింది, సూపర్ మార్కెట్ ఒకటి ఉండడం అనేది జరిగింది, దాంతోపాటు ప్లాస్టిక్ రన్వేస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు అర్జెంటుగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చైనాకి ఇదేమీ కొత్త కాదండి. చైనాకి సలామీ స్లైసింగ్ అనేటటువంటి ఇది కూడా ఇంటర్నేషనల్ పాలసీస్లో అది కూడా మనం నేర్చుకున్నాం. చైనా అనేది ఏం చేస్తుంది, మొదట ఒక ఇసుక రేణువును ఆక్రమిస్తుంది, తర్వాత ఒక రాయిని ఆక్రమిస్తుంది, తర్వాత ఒక చెట్టును ఆక్రమిస్తుంది, తర్వాత ఒక దీన్ని ఆక్రమిస్తుంది, ఒక చిన్న కొండను ఆక్రమిస్తుంది, అలా మొత్తం టెరిటరీస్ని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతుంది. చైనా ఫాలోస్ ఎక్స్పాన్షనిస్ట్ థియరీ. మనకు తెలియదు చైనా అనేది ముందుకు వస్తూ ఉందని, మన టెరిటరీస్ని ఆక్రమిస్తూ ఉందని. ఇది ఎప్పుడు చైనా అనేది ఫాలో అవుతుంది. దాంతోపాటు చైనాకి ఇలా సివిలియన్స్ ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎవరైతే ఉంటారో, సివిలియన్ తాలూకా సెటిల్మెంట్స్ చూపించి ఇదిగోండి మా తాలూకా ప్రజలు ఉన్నారు, సో అది మా టెరిటరీ అని చెప్పడం అనేది కొత్త కాదు. చైనా అనేది ముందేం చేసింది, సౌత్ చైనా సీ ఏదైతే ఉందో సౌత్ చైనా సీలో ఉన్నటువంటి ఐలాండ్స్, డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ప్యూటెడ్ ఐలాండ్స్లో తన తాలూకా సివిలియన్స్ ప్రజలను పంపించి చూడు మా ప్రజలు ఉన్నారు, సో అది మా టెరిటరీస్ అని చెప్పడం అనేది జరిగింది. చూడండి మా ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి, సో అది మా టెరిటరీస్ అని ముందు చెప్పడం అనేది జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చైనా మ్యాప్స్ కూడా ఎలా చూపిస్తున్నాయంటే ఆ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ వెల్ విత్ ఇన్ చైనీస్ టెరిటరీలో ఉన్నాయని చెప్పి చూపించడం అనేది జరిగింది. బట్ గ్లోబల్ టైమ్స్ ఏం చెప్పింది, మామూలుగా అది డిస్ప్యూటెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో భూటాన్కి చైనాకి మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ ఏరియా డోక్లాం ప్లాట్యూ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంది పాంగ్డా విలేజ్ అని చెప్పడం అనేది జరిగింది. బట్ భూటాన్ తాలూకా ఇవేవైతే ఉన్నాయో అవి మాత్రం మా టెరిటరీలో అయితే విలేజ్ లేదు అని చెప్పి నిర్ధారించడం అనేది జరిగింది, అది వేరే విషయం.
సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇండియాకు ఉన్న కన్సర్న్ ఏంటి, ఏమాత్రం అక్కడ ఈ సెటిల్మెంట్స్ అనేవి ఎంక్రోచ్మెంట్ అనేది పెరిగింది అనుకోండి, చైనా అనేది ఆక్రమణలు అనేవి చేసింది అనుకోండి, మెల్లమెల్లగా ఏది సిలిగురి కారిడార్ ఏదైతే ఉంటుందో, చికెన్ నెక్ ఏరియా, చికెన్ నెక్ కారిడార్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చే అవకాశం ఉంది, దాన్ని అటాక్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వార్ లైక్ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది చైనాకి ఇండియాకి, ఎల్ఏసి దగ్గర, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర. సో ఇలాంటి టైంలో చైనా అసలు ఇండియా అనేది ప్రతిదాన్ని చైనా యొక్క మూవ్స్ అనే వాటిని చాలా జాగ్రత్తగా గమనించాలి, రైట్? సో ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా మొత్తం అంతా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా ప్రిపేర్స్ ప్రోబ్ టు బ్రింగ్ బ్యాక్ లూనార్ రాక్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో చదువుకుంటాం, సైన్స్ అండ్ టెక్నాలజీలో. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చక్కగా పీడిఎఫ్ కావాలంటే ఎంసీక్యూ సెషన్స్, మీరు కంటెంట్ నేర్చుకుంటారు కానీ క్వశ్చన్ ఎలా వచ్చిందో మీకు తెలియదు, క్వశ్చన్ ఎలా అడుగుతారో తెలియదు, యూపీఎస్సీ ఎలా అడుగుతుందో. సో ఎంసీక్యూ సెషన్స్లో మీరు మొత్తం ఇన్ అండ్ అవుట్ నేర్చుకుంటారు కరెంట్ అఫైర్స్. దాంతోపాటు మెయిన్ సెషన్స్లో కూడా ఎలా అప్రోచ్ అవ్వాలో నేర్చుకుంటారు. యూ కెన్ జాయిన్ కరెంట్ అఫైర్స్ కోర్స్ విత్ జస్ట్ 2000 రూపీస్. థింక్ వైజ్, ట్రస్ట్ మీ, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాలెడ్జ్ ఆల్వేజ్ పేస్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ అండి. మీకు మంచి ఒక నాలెడ్జ్ సీక్ చేసుకోవడానికి, చదువుకోవడానికి చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడికి పోదు. ఐ విల్ హెల్ప్ యూ త్రూ అవుట్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, కలిసి వర్క్ చేద్దాం అందరం కలిసి. కరెంట్ అఫైర్స్లో ద బెస్ట్ అవ్వచ్చు, మాస్టర్స్ అవ్వచ్చు. కాంటాక్ట్ త్రూ దిస్ నెంబర్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్. ఒకసారి ఈ ఆర్టికల్ అనలైజ్ చేద్దామమ్మా డీటెయిల్డ్గా, జాగ్రత్తగా చూడండి. చైనా ఏదైతే ఉందో, చైనా ఈజ్ ప్రిపేరింగ్ టు లాంచ్ అన్ అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్. ప్రోబ్ అంటే ఏంటి అంటే అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ అండి. అబ్జర్వేటరీ స్పేస్ క్రాఫ్ట్ ఏమంటామంటే అన్మాన్డ్ అబ్జర్వేటరీ స్పేస్ క్రాఫ్ట్ని ప్రోబ్ అంటాం. సో చైనా అనేది ఒక అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ని పంపించాలనుకుంటుంది అంతరిక్షంలోకి. ఎందుకు అంటే టు బ్రింగ్ బ్యాక్ లూనార్ రాక్స్, అంటే మూన్ మీద ఉన్నటువంటి రాయి ఏవైతే ఉంటాయో, శకలాలు లాంటివి ఏవైతే ఉంటాయో, రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడానికి, రాక్స్ని సాయిల్స్ని తీసుకురావడానికి ఈ ఆపరేషన్ అనేది చేయబోతుంది చైనా. 4 డికేట్స్గా, అంటే 30 నుంచి 40 ఏళ్ళు అవుతుంది ఇలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మొదటి నేషన్ ఏంటి అంటే చైనా. ఆఫ్టర్ 30 to 40 ఇయర్స్ ఈ చంద్రుని మీదకి వెళ్ళి చంద్రుడి దగ్గర నుండి సాయిల్ కానీ రాక్స్ కానీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మొదటి నేషన్ ఏంటంటే ఇటీవల కాలంలో చైనా. అంటే చైనా అనేది మీ అందరికీ తెలుసు 2022 కల్లా తన తాలూకా సొంత స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అది అంతరిక్షంలో లాంచ్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఇట్ ఈస్ హోపింగ్ టు హ్యావ్ ఎ క్రూడ్ స్పేస్ స్టేషన్ బై 2022. అండ్ మూన్ మీదకి హ్యూమన్స్ను కూడా పంపించాలని చెప్పి చైనా అనేది చాలా ముమ్మరంగా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఆ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాస్టన్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చైనా ఇప్పుడు లాంచ్ చేస్తున్నటువంటి ప్రోబ్ అంటే ఏం చెప్పుకున్నాం, అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పుకున్నాం. దీని పేరు ఏంటి అంటే చాంగి 5 అండి. ఈ చాంగి 5 ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎన్ అబ్జర్వేటరీ స్పేస్ క్రాఫ్ట్, అన్మాన్డ్ అబ్జర్వేటరీ స్పేస్ క్రాఫ్ట్ అండి. ఇట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద చైనీస్ మూన్ గాడెస్. చైనా వల్ల మూన్ గాడెస్ ఎవరైతే ఉంటారో ఆవిడ పేరు మీదుగా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది, ఈ పేరు ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ ఎయిమ్స్ టు కలెక్ట్ లూనార్ రాక్స్ అండ్ సాయిల్. చంద్రుని మీద ఉన్నటువంటి రాక్స్ ఏవైతే ఉంటాయో దాంతోపాటు సాయిల్ ఏదైతే ఉంటుందో అది భూమి మీదకి తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో అది ఏం చేస్తుందో అలా తీసుకురావడం వల్ల సైంటిస్ట్ వాటిని అబ్జర్వ్ చేసి సైంటిస్ట్ కెన్ లెర్న్ అబౌట్ ద మూన్స్ ఆరిజిన్స్, మూన్ యొక్క పుట్టుక అండ్ మూన్ యొక్క ఫార్మేషన్, ఇప్పుడున్న దీనికి ఎలా అయింది, దాంతోపాటు మూన్ మీద ఉన్నటువంటి వాల్కానిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అగ్నిపర్వతాలు బద్దలవ్వడాలు ఉంటాయి కదా ఎక్కడ మూన్ సర్ఫేస్ మీద, చంద్రుని తాలూకు ఉపరితలం మీద. సో ఆ వాల్కానిక్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి వీటి గురించి కూడా సైంటిస్ట్ అనే వాళ్ళు స్టడీ చేయడానికి అది ఈజీగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి ఈ మిషన్ లాంచ్ అవుతుంది అంటే వెన్చాంగ్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఈ వెన్చాంగ్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ సదరన్ ఐలాండ్ ప్రావిన్స్ ఆఫ్ హైనాన్ ప్రావిన్స్. చైనా యొక్క హైనాన్ ప్రావిన్స్ ఏదైతే ఉందో హైనాన్ ప్రావిన్స్లో ఈ స్పేస్ సెంటర్ ఉండడం అనేది జరిగింది. ఫ్రమ్ లోకల్ టైం 4 AM to 5 AM మధ్యలో ఇది లాంచ్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా.
అయితే ఈ ఒరిజినల్ మిషన్ ఏదైతే ఉందో ఈ ఒరిజినల్ మిషన్ అనేది 2017లోనే ఈ లూనార్ రాక్స్ అనేవి తీసుకురావడానికి 2017 లాంచ్ అవ్వాలి. కానీ చైనా అప్పుడు 2017లో తీసుకొచ్చినటువంటి లాంగ్ మార్చ్ 5 అనేటటువంటి లాంచ్ రాకెట్ ఏదైతే ఉంటుందో దీనిలో ఇంజిన్ ఫెయిల్యూర్ అనేది ఏర్పడింది. సో ఇంజిన్ ఫెయిల్యూర్ ఏర్పడడం వల్ల ఇంత డిలే అవ్వడం అనేది జరిగింది. సో చైనా అనేది ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ ఒరిజినల్ దాన్ని అబాయిండ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ చాంగి 5 అనేటటువంటి ఈ ప్రోబ్ ఏదైతే ఉంటుందో అన్మాన్డ్ అబ్జర్వేటరీ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ చాంగి 5 ఏం చేస్తుంది, చంద్రుని మీదకి వెళ్ళి చంద్రుని మీద నుంచి 2 కేజీలు 2 kg ఆఫ్ సర్ఫేస్ మెటీరియల్, చంద్రుని మీద నుంచి 2 kg ఆఫ్ సర్ఫేస్ మెటీరియల్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటే ప్రీవియస్లీ అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా, అంటే ఎవ్వరు చంద్రుని మీద ఆ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని టచ్ చేయలేదు, ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ చైనా అనేది ఎవ్వరు వెళ్ళినటువంటి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి 2 kgs ఆఫ్ సాయిల్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆ అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా పేరు ఏంటి అంటే ఓషనస్ ప్రోసెల్లెరం, ఓషన్ ఆఫ్ స్టార్మ్స్ అని అర్థం అండి దాని పేరు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వ్యాస్ట్ లావా ప్లేన్స్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది ఈ ప్రాంతంలో. అర్థమైందా? సో ఈ ప్రాంతం నుంచి 2 kg ఒక సాయిల్ తీసుకొస్తే ఏం జరుగుతుంది, సైంటిస్ట్ కెన్ అబ్జర్వ్ వాల్కనిక్ ఎరప్షన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, ఎందుకు దానిలో వాల్కనిక్ ఎరప్షన్స్ యొక్క పాత్ర ఎంత ఉంది మన తాలూకా మూన్ ఫార్మేషన్లోని, మూన్ యొక్క ఆరిజిన్లోని అని చెప్పి సైంటిస్ట్ స్టడీ చేయడానికి ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. మీరు గమనిస్తే ఇది ఒకవేళ ఈ చాంగి 5 అనేటటువంటి లాంచ్ సక్సెస్ అయింది అనుకోండి, చైనా విల్ ఓన్లీ బీ ద 3rd కంట్రీ మూన్ నుంచి ఆ శాంపుల్స్ తీసుకొచ్చి భూమి మీదకి శాంపుల్స్ తీసుకొచ్చినటువంటి 3వ కంట్రీ అవుతుంది చైనా, ఆఫ్టర్ యుఎస్, తర్వాత సోవియట్ యూనియన్. యుఎస్ అనేది 1960లో ఈ పని చేస్తే, ఈ సక్సెస్ అనేది అచీవ్ చేస్తే, సో అప్పటి సోవియట్ యూనియన్ 1970లో ఈ టెక్నాలజికల్ అచీవ్మెంట్ అనేది చేయడం అనేది సాధించడం అనేది జరిగింది 1970sలో. అప్పటి నుంచి చెప్పాను కదా 3-4 డికేట్స్గా ఎవరూ చేయలేదు. ఇప్పుడు చైనా అనేది ఈ ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. మూన్ సర్ఫేస్ మీదకి వెళ్ళి ఎంతండి 2 kgs ఆఫ్ సర్ఫేస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొస్తుంది. ఎక్కడి నుంచి, ఓషనస్ ప్రోసెల్లెరం అనేటటువంటి ప్రీవియస్లీ అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి తీసుకురావడం అనేది జరుగుతుందమ్మ. సో ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. చైనా యొక్క స్పేస్ యాంబిషన్స్ గురించి, దాంతోపాటు ఈ స్పేస్ క్రాఫ్ట్ గురించి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళ పుట్స్ న్యూ లైబల్ లా ఆన్ హోల్డ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం దీన్ని జిఎస్ పేపర్ 2లో ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. నేను ఈ ఆర్టికల్ని ఆల్రెడీ నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేశానమ్మా. మళ్ళీ ఒక్కసారి ఈ ఆర్టికల్ని మాట్లాడదాం. ఆల్రెడీ విన్న వాళ్ళకి రివిజన్ అవుతుంది, కొత్త వాళ్ళు కూడా ఈజీగా దీన్ని క్యాచ్ చేయగలే అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోండి. రీసెంట్గా ఏం జరిగింది అంటే కేరళ గవర్నర్ ఎవరైతే ఉంటారో, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ అనేటటువంటి ఆయన ఒక కొత్త ఆర్డినెన్స్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. ఈ కొత్త ఆర్డినెన్స్ ఏం చేస్తుందంట, ముందుగానే ఉన్నటువంటి ఒక లాలో ఒక సెక్షన్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటా లా అంటే కేరళ పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ కేరళ పోలీస్ యాక్ట్ 2011కి అమెండ్మెంట్ చేస్తుంది. అమెండ్మెంట్ ఎలా చేస్తుంది, ఈ యాక్ట్కి ఒక సెక్షన్ యాడ్ చేస్తుంది. ఆ సెక్షన్ పేరు ఏంటి అంటే సెక్షన్ 118A కదా. సో ఈ సెక్షన్ 118A ద్వారా ఏం తీసుకొచ్చారు, కొత్త మార్పు ఏంటి అంటే ఈ సెక్షన్ 118A ఏం చేస్తుంది అంటే పోలీసులు ఎవరైతే ఉంటారో పోలీస్ వాళ్ళకి పవర్ ఇస్తుందండి. పోలీస్ వాళ్ళకి పవర్ ఇస్తుంది. ఏ పవర్ ఇస్తుంది అంటే డిఫమేటరీ కంటెంట్ ఏదైతే ఉంటుందో, డిఫేమ్ చేసేటటువంటి పరువుకి భంగం కలిగించేటటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ చేసే వాళ్ళని లోకల్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా అరెస్ట్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ కొత్త అమెండ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే దోస్ హూ పీపుల్ ఆర్ కన్విక్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్, పబ్లిషింగ్, డిసెమినేటింగ్ అంటే స్ప్రెడ్ చేయడం అమ్మ, డిసెమినేటింగ్,
డెరోగేటరీ కంటెంట్. డెరోగేటరీ కంటెంట్ అంటే ఏంటి అంటే హేట్ స్పీచ్ లాంటిది, ఒకరిని డీఫేమ్ చేసేటటువంటి, ఒకరిని పరువుకు నష్టం కలిగించేటటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ దాన్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళని, పబ్లిష్ చేసే వాళ్ళని, డిసెమినేట్ స్ప్రెడ్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి అధికారం వాళ్ళకి. ఎంతకాలం శిక్ష అంటే 3 years ఇంప్రిజన్మెంట్, దాంతోపాటు అప్ టు 10,000 ఫైన్ ఏదైతే ఉంటుందో ఫైన్, ఈ రెండు ఇచ్చేసేటటువంటి ఇది తీసుకురావడం అనేది జరిగింది, వాళ్ళకి శిక్ష విధించేటట్టు ఇది తీసుకురావడం అనేది జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నారు. ఆ డిఫమేటరీ కంటెంట్ ఆల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ మీరు ఇలాంటి కంటెంట్ ఇది చేసినా మీరు ఈ శిక్షకు అర్హులు. సో దీనివల్ల ఏం ఏర్పడింది అంటే మనకి ముందు సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి ఒక యాక్ట్, ఒక సెక్షన్ ఏదైతే ఉంటుందో అది మనకి లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది. ఏంటి సార్ సుప్రీంకోర్టుకి కొట్టివేసినటువంటి సెక్షన్ అంటే సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇది ఎప్పుడండి కొట్టేసింది అంటే సుప్రీంకోర్టు 2015లో దీన్ని కొట్టేయడం అనేది, స్ట్రక్ డౌన్ చేయడం అనేది జరిగింది. ఈ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ఏం చేసేది ముందు ఉండేటప్పుడు ఏం చేసింది అంటే ఎనీ పర్సన్ హూ సెండ్స్ బై మీన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ రిసోర్స్ ఆర్ కమ్యూనికేషన్ డివైస్, ఏదైనా ఆన్లైన్లో కానీ ఏవైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ అఫెన్సివ్గా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ నోన్ టు బి ఫాల్స్, తప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ, అఫెన్సివ్ ఇన్ఫర్మేషన్ కానీ, దాంతోపాటు ఎదుటి వ్యక్తికి ఇన్కన్వీనియన్స్ కలిగించేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ కానీ, అవన్నీ ఎవరైనా పబ్లిష్ చేసినా, ప్రొడ్యూస్ చేసినా, దాంతోపాటు డిసెమినేట్ చేసినా ఈ సెక్షన్ కూడా ఏం చేస్తుంది అంటే వాళ్ళని పనిష్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళని దట్ కామెంట్స్ చేసే వ్యక్తిని క్రిమినలైజ్ చేయడం అనేది, అలా కామెంట్స్ చేయకూడదని చెప్పడం అనేది జరిగింది. సో దీనిలో ఏం చెప్పింది సుప్రీంకోర్టు, దీనిలో తీర్పు చెప్తే ముఖ్యంగా ఈ యాక్ట్ సింపుల్గా ఈ సెక్షన్ ఏం చేస్తుంది అంటే జస్ట్ మీరు ఫేస్బుక్లో ఒక తప్పుడు కామెంట్ పెట్టినా, ఒక చిన్న క్రిటిసైజ్ చేసేటటువంటి కామెంట్ పెట్టినా మీరు శిక్షార్హులే అని చెప్పి ఇది మిమ్మల్ని పీనలైజ్ చేసే హక్కు అనేది దీనికి ఉంది. లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఉంటుంది, అంటే పోలీసులకు ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ సెక్షన్ 66Aలో చాలా తప్పులు ఉన్నాయి. ముఖ్యంగా ఒకరికి అఫెన్సివ్ అనేది వేరొకరికి అఫెన్సివ్ కాదు. ఇప్పుడు నాకు అఫెన్సివ్ అనుకోండి పలానాది, వేరే వాళ్ళకి అఫెన్సివ్ కాదు. ప్రతి ఒక్కరికి అఫెన్సివ్ అని, గ్రాస్లీ అఫెన్సివ్ అనేటటువంటి టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ టర్మ్ అసలు ఉండదు. ప్రతి ఒక్కరికి అఫెన్సివ్ కలిగించేటటువంటిది ఏదీ ఉండదు. ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసే కంటెంట్ అనేది ఏది ఉండదు. ఎవరో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి మనోభావాలనే ఇది చేస్తుంది. సో అఫెన్సివ్, గ్రాస్లీ అఫెన్సివ్ అనేటటువంటి టర్మ్ తప్పు. దాంతోపాటు ఇది ఏం చేస్తుంది అంటే కాన్స్టిట్యూషన్ సిటిజన్స్కి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు లాగేసుకుంటున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఇలాంటి గొంతు నొక్కేటటువంటి యాక్ట్, లాస్ తీసుకురావడం వల్ల లాగేస్తున్నారు. సో ఒక తప్పు ఉంటే అది నిజమైతే అది క్రిటిసైజ్ చేసేటటువంటి హక్కు ఉంది. ప్రజలకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దీనివల్ల కోల్పోతారు ఈ సెక్షన్ వల్ల అని చెప్పి దీన్ని స్ట్రక్ డౌన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అది బేసిక్ ఫండమెంటల్ రైట్స్కి ఇబ్బంది పెడుతోంది కాబట్టి కదా. సో ఇప్పుడు కూడా ఇది ఏం చేశారు అంటే ఇప్పుడు కేరళ గవర్నమెంట్ తెచ్చినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీని మీద కూడా చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయండి. ముఖ్యంగా ప్రెస్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రెస్ వాళ్ళ గొంతు నొక్కడానికే ఈ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే కేరళ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఈ ఆర్డినెన్స్ని ఎన్ఫోర్స్మెంట్ ఆపుదాము, కాస్త డిలే చేద్దామని చెప్పి అనుకుంటున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైతే జరుగుతాయో అసెంబ్లీ సమావేశాలు డిబేట్ పెడదాం ముందు అందరు స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అపోజిషన్ పార్టీస్ వీళ్ళందరూ వాళ్ళ తాలూకు అభిప్రాయాలు చెప్పిన తర్వాత అప్పుడు ఈ చట్టం, ఈ ఆర్డినెన్స్ గురించి ఆలోచిద్దాము అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది కేరళ గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. దీని గురించి మనం నిన్న కూడా కొంత బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్నాం కదా. దట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 19 గురించి మాట్లాడాం. ఆర్టికల్ 19 ఏం చేస్తుందండి, ఇట్ స్పెసిఫైస్ డిఫరెంట్ ఫ్రీడమ్స్ దట్ కెన్ బి అవైల్డ్ బై సిటిజన్స్ ఆఫ్ ఇండియా.
భారత ప్రజలకి కొన్ని స్వేచ్ఛలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 19 ఏంటండి? ఆర్టికల్ 19(1) సబ్ క్లాజ్ ఏ ఏం చెప్తుంది అంటే, ఏమిస్తుంది? నేను ఇప్పుడే చెప్పాను కదా, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ రైట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాక్ స్వాతంత్ర్యం అండ్ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19 అధికరణ 19(1) సబ్ క్లాజ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. కానీ చూడండి, నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అనుకోండి, మరి ఈ కాన్స్టిట్యూషన్ ప్రజలకి ఇంకొక హక్కును కూడా కల్పించదు త్రూ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే, భారతదేశ పౌరులకి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు, దాంతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎవరికి ఉంది? భారత పౌరులకు ఉంది. రైట్ టు లైఫ్లో ఏమొస్తుంది అంటే, రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ, గౌరవంగా బతికేటటువంటి హక్కు నాకుంది. డిగ్నిఫైడ్ లైఫ్ బతికేటటువంటి హక్కు నాకుంది. ఒకరు ఎవరైనా నా పరువు తీశారనుకోండి, డిఫేమ్ చేశారనుకోండి, నా డిగ్నిటీ అనేది ఉంటుందా? ఉండదు. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి, రైట్ టు రైట్ టు లైఫ్ ఏదైతే ఉంటుందో, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ ఏదైతే ఉంటుందో, ఈ రెండింటికి కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది. సో సిటిజన్స్కి రైట్ టు లైఫ్ అనేది ఎన్ష్యూర్ చేయడానికి ఏం చేశారు అంటే, ఇంకొక ఆర్టికల్ని తీసుకొచ్చారు. అదేంటి అంటే ఆర్టికల్ 19 క్లాజ్ 2. ఇది ఏం చెప్తుంది అంటే, ఒకవేళ ఏదైనా స్పీచ్, ఒకవేళ ఫ్రీ స్పీచ్ ఉండడం కరెక్టే, కానీ ఆ ఫ్రీ స్పీచ్ మీద ఇది కొద్దిగా రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది జరిగింది. ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది జరిగిందండి. ఎందుకు? ఇఫ్ ఎవరైనా భారతదేశం యొక్క సావరెంటీ, సార్వభౌమత్వం మీద కానీ, ఇంటిగ్రిటీ మీద కానీ, సెక్యూరిటీ మీద కానీ, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్, అంటే బయట కంట్రీస్తో మనకు ఉన్నటువంటి ఫ్రెండ్లీ రిలేషన్స్ పాడయ్యేటటువంటి వ్యాఖ్యలు చేసిన, పబ్లిక్ ఆర్డర్స్ని ఎవరైనా కించపరిచినా, అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ని ఎవరైనా కంచపడినా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడినా, అంటే కోర్టు ధిక్కరణకి పాల్పడినా, లేకపోతే డిఫమేషన్, అంటే ఒక వ్యక్తి పరువుని నువ్వు భంగపాటు కలిగించిన, ఆ వ్యక్తికి ఇన్సల్ట్ చేసిన, అలాంటివి ఏవైతే ఉంటాయో, అలాంటి అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ శిక్షించే హక్కు అనేది ఎవరికి ఇచ్చారు? ఆర్టికల్ 19 క్లాజ్ 2 ద్వారా కాన్స్టిట్యూషన్ ఎవరికి ఇచ్చింది? మన తాలూకా పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది, మన తాలూకా స్టేట్కి ఇవ్వడం అనేది జరిగింది. సో స్టేట్ గవర్నమెంట్ అనేది ఫ్రీ స్పీచ్, అంటే ముఖ్యంగా హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, ఈ హేట్ స్పీచ్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. ఈ హేట్ స్పీచ్ని పీనలైజ్ చేయడం అనేది జరిగింది త్రూ డిఫరెంట్ సెక్షన్స్. సెక్షన్ 153A ఆఫ్ ఐపీసీ కానీ, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153A, 153B, 499, 500, 298, 505 వీటన్నింటి ద్వారా పీనలైజ్ చేయడం అనేది జరిగింది కదా. సో ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సింపుల్, మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆల్రెడీ నేను చెప్పాను, ఒక్కసారి ఇది చూడండి. మధ్యలో బ్యాలెన్స్ చేసేది ఏంటి అంటే కాన్స్టిట్యూషన్. ఒకవైపు ఉన్నది ఏంటి? వ్యక్తులకి ఇవ్వాల్సినటువంటి ఫ్రీ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో ఆ హక్కు. ఇంకొక వైపు ఉన్నటువంటిది ఏంటి? హేట్ స్పీచ్ని ఇది చేయకుండా ఉండేటటువంటి హక్కు. రైట్, హేట్ స్పీచ్కు గురి కాకూడదు, నా డిగ్నిటీ అనేది పోకూడదు. సో నాకు కూడా హక్కు ఉంది. రెండింటిని బ్యాలెన్స్. ఫ్రీ స్పీచ్ అనేది ఏది ఇస్తుంది? కాన్స్టిట్యూషన్ త్రూ ఏ ఆర్టికల్ ద్వారా ఇస్తుంది? ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. హేట్ స్పీచ్ని ఇది చేసేటటువంటి హక్కు స్టేట్కి ఎలా ఇచ్చింది? రైట్, గవర్నమెంట్కి ఎలా ఇచ్చింది? ఆర్టికల్ 19 క్లాజ్ 2 ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. సో కాన్స్టిట్యూషన్ అనేది ఇలా బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవైపు ప్రజల హక్కుని, ప్రజలకు వాక్ స్వాతంత్రం, మాట్లాడే హక్కును ఒకవైపు పెడుతుంది, ఇంకొక వైపు ప్రజల యొక్క డిగ్నిటీని కూడా కాపాడుతుంది. సో రాజ్యాంగం అనేది అంత అద్భుతంగా రాయబడడం అనేది జరిగింది, మన తాలూకా కాన్స్టిట్యూషన్. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ హేట్ స్పీచ్ని ఇది చేయాలి, కరెక్టే, హేట్ స్పీచ్ని రెస్ట్రిక్ట్ చేయాలి. కానీ ఈ రెస్ట్రిక్ట్ చేయడంలో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దీనిలోనే ప్రెస్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. మీ అందరికీ ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని జనాలకి దూరం చేయకూడదు, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఎవరండి?
గవర్నమెంట్. సో అందుకోసమే ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటి మీద లాస్ట్కి అందుకే ప్రొటెస్ట్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా ఏది హేట్ స్పీచ్, ఏది ఫ్రీ స్పీచ్ అనేది డెఫినిషన్ కరెక్ట్గా లేవండి. దేర్ ఆర్ వెరీ వేగ్ డెఫినిషన్స్. ఇది ఒక కన్సర్న్గా కూడా మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాయొచ్చు. అసలు ఏది అసలైన వేగ్ స్పీచ్, ఏది అసలైన హేట్ స్పీచ్, ఏది అసలైన ఫ్రీ స్పీచ్, ఎలాంటివి మాట్లాడచ్చు అనేది ఎగ్జాక్ట్ మనకు కొలమానం అనేది లేదు, మెజర్మెంట్ అనేది లేదు. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే ఈ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మిస్యూజ్కి గురవడం అనేది జరుగుతుంది, చాలా మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రెస్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో ప్రెస్ ఫ్రీడమ్ని అణిచివేయడానికి కానీ వీటన్నింటికీ వాడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ లాస్ ఉపయోగించి అవన్నీ చేస్తున్నారు. సో నాకు మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి లాస్ తీసుకురావాలా లేకపోతే ఇలాంటి లాస్ తీసుకురాకూడదా? తీసుకొస్తే ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి? మీరు నా కామెంట్ బాక్స్లో ఒకసారి తెలియజేయండి. ఐ వాంట్ టు లిజన్ టు యువర్ వాయిస్. మీ తాలూకా థాట్ ప్రాసెస్ ఎలా ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి మీ తాలూకా రికమెండేషన్స్ నాకు తెలియజేయండి ఈ పర్టిక్యులర్ ఇష్యూ మీద, ఈ పర్టిక్యులర్ లా మీద. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ రియల్లీ వెల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మూవ్ టు ఎలో కార్పొరేట్స్ టు సెటప్ బ్యాంక్స్ అట్రాక్ట్స్ ఫ్లాక్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి ఈ విషయం మీద 2 ఆర్టికల్స్ వచ్చాయండి, ఒకసారి అది కూడా చూసేద్దాం ఒకేసారి. స్కెప్టికల్ అబౌట్ అలోయింగ్ కార్పొరేట్స్ టు ఓన్ బ్యాంక్స్, ఆర్బీఐ విల్ ఫేస్ ఇష్యూస్ ఇన్ సూపర్విజన్, ఎస్ఎంపీ గ్లోబల్ ఏదైతే ఉంటుందో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. వీటన్నింటి గురించి ఈ 2 ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3లో ఈ ఆర్టికల్స్ని మనం చదువుకుంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్, అసలు ఏం జరిగింది అంటే రీసెంట్గా ఆర్బీఐ కన్స్టిట్యూట్ చేసినటువంటి ఒక ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇది ఏం చేస్తుంది అంటే ఆర్బీఐకి రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది డిఫరెంట్ విషయాల మీద. సో ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇది కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో సిగ్నిఫికెంట్ రికమెండేషన్ ఏంటి అంటే, మొదటి రికమెండేషన్స్ ఏంటి అంటే కార్పొరేట్ హౌసెస్ ఏవైతే ఉంటాయో, పెద్ద లార్జ్ హ్యూజ్ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ కార్పొరేట్ కంపెనీస్, వాటికి బ్యాంకింగ్ లైసెన్సులు అనేవి ఇవ్వాలి అనేటటువంటి రికమెండేషన్. దాంతోపాటు చాలా రికమెండేషన్స్ చేశారండి. ఆల్రెడీ నిన్న కాక మొన్న చెప్పాను, మనకి హిందూ అనాలిసిస్లోనే చెప్పుకున్నాం. ఈ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ చెప్పడం అనేది జరిగింది. దీనికి రిప్లై ఇస్తూ, ఈ డెసిషన్కి రిప్లై ఇస్తూ మన తాలూకా ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉన్నారో రఘురామ్ రాజన్ గారు అండ్ ఎక్స్ డిప్యూటీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో విరాల్ ఆచార్య గారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక లింక్డ్ఇన్లో ఒక ఆర్టికల్ రాయడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే, దిస్ డెసిషన్ ఏదైతే ఉంటుందో, ఈ రికమెండేషన్ ఏదైతే ఉంటుందో, ఈ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో, కార్పొరేట్ హౌసెస్కి బ్యాంకింగ్ చేసేటటువంటి పర్మిషన్ ఇవ్వాలి అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో, దిస్ ఈజ్ ఎ బాంబ్ షెల్ అని చెప్పడం అనేది జరిగింది. చాలా పెద్ద పదం వాడారు. ఇట్ విల్ లీడ్ టు అన్ ఎక్స్ప్లోజన్, ఫైనాన్షియల్ ఎక్స్ప్లోజన్ అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఒకవేళ తీసుకుంటే చాలా తప్పు నిర్ణయం అవుతుంది అని వీళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మా. ఒక క్వశ్చన్ వేశారు, అద్భుతమైనటువంటి క్వశ్చన్. ఏంటా క్వశ్చన్ అంటే, ఈ ఆర్టికల్లో హౌ కెన్ ద బ్యాంక్ మేక్ గుడ్ లోన్స్ వెన్ ఇట్స్ ఓన్డ్ బై ద బారోవర్. ఇది చూడండి సింపుల్గా, చాలా ఇది మీరు సింపుల్గా నేను ఇక్కడ అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి అమ్మా, అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు? బ్యాంకులు. మామూలుగా అప్పులు ఎవరు ఎక్కువగా తీసుకుంటారు? కార్పొరేట్స్ తీసుకుంటారు, వడ్డీలు కూడా కార్పొరేట్స్ చెల్లిస్తారు. ఇక్కడ వీళ్ళు అడిగిన క్వశ్చన్ అన్నారు చూసారా, హౌ కెన్ ద బ్యాంక్ మేక్ గుడ్ లోన్స్. బ్యాంక్ అనేది గుడ్ లోన్స్, గుడ్ అసెట్స్. లోన్ అనేది బ్యాంక్ అసెట్ అండి కదా, లోన్ అనేది బ్యాంక్కి అసెట్, రైట్? ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. సో బ్యాంక్ అనేది గుడ్ అసెట్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటుంది? ఇఫ్ వెన్ ఇట్స్ ఓన్డ్ బై ద బారోవర్ కార్పొరేట్సే, ఇతను లెండరు, ఇతను బారోవర్ కదా, ఈ కార్పొరేట్సే బ్యాంకింగ్ అనేది చేస్తే గుడ్ లోన్స్ అనేవి ఎలా ఏర్పడతాయి? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతాయి, అవునా కాదా? సింపుల్గా. సో ఈ డెసిషన్ ఏదైతే ఉంటుందో ఇది చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఈ డెసిషన్ అసలు ఇది చేయకూడదు అని చెప్పడం అనేది జరిగిందమ్మా. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పారు అంటే, మిగిలినటువంటి మన తాలూకు ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ చెప్పినటువంటి మిగిలిన డెసిషన్స్ ఏవైతే, రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ వెల్ అండ్ గుడ్, దే ఆర్ రియల్లీ ఎక్సలెంట్ అండ్ దే ఆర్ వర్త్ అడాప్టింగ్.
వాటన్నిటి ఫాలో అవ్వాలి. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ రికమెండేషన్ అయినటువంటి కార్పొరేట్ హౌసెస్కి బ్యాంకింగ్ పర్మిషన్ ఇవ్వడం అనేది, బ్యాంక్స్ సెటప్ చేసేటటువంటి హక్కులు ఇవ్వడం అనేది చాలా చాలా పెద్ద తప్పిదం అవుతుందని చెప్పడం అనేది జరిగింది. మీరు రీసెంట్గా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేను చెప్పాను కదా, ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ అనేది ఏం చెప్పింది, కార్పొరేట్ హౌసెస్కి బ్యాంకింగ్ ఇది ఇద్దామని చెప్పడం అనేది జరిగింది. త్రూ అమెండ్మెంట్స్ దేనికి చేయడం ద్వారా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఏదైతే ఉందో దీనిలో సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్స్ చేయడం ద్వారా ఆర్బీఐ ఏదైతే ఉందో ఆర్బీఐకి కాస్త పవర్స్ అనేవి పెంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త పవర్స్ అనేవి పెంచి పెద్ద కార్పొరేట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బ్యాంకులను పెట్టేటటువంటి అధికారం, బ్యాంకుల్లో ప్రమోటర్స్ అయ్యేటటువంటి అధికారం. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద టెక్నికల్ జార్గాన్, ప్రమోటర్ అని ఎవరిని అంటారు? ఇప్పుడు నేను ఎప్పుడు ప్రమోట్ చేస్తాను ఒక కంపెనీని, ఆ కంపెనీ నాది అయితే నేను ప్రమోట్ చేస్తాను కదా. ప్రమోటర్ అంటే ఎవరు అంటే ఓనర్. సో బ్యాంకుకు ఓనర్ అయ్యేటటువంటి అధికారాన్ని కార్పొరేట్స్కి ఇవ్వాలి బై అమెండింగ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అనేటటువంటి రికమెండేషన్ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ఒకటి చేయడం అనేది జరిగింది కదా. అయితే ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆర్బీఐ పవర్స్ని పెంచినప్పటికీ జస్ట్ లెజిస్లేషన్ అనేది, ఆయన క్వశ్చన్ కూడా అడిగారు, మియర్లీ ఒక లెజిస్లేషన్, ఒక చట్టం చేయడం ద్వారా ఇండియన్ సిస్టమ్ అనేది సూపర్గా ఉంటే ఇంకెందుకండి, మనకి ఎన్పిఎస్ అన్నెందుకు ఉంటాయి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. దాంతోపాటు కార్పొరేట్ డిఫాల్ట్స్ ఏవైతే ఉంటాయో, కార్పొరేట్స్ డబ్బులు కట్టకుండా చేతులు ఎత్తేస్తారు చూసారు, అప్పులు ఎగ్గొట్టేస్తారు చూసారు, ఆ పరిస్థితులు అనేవి ఎందుకు వస్తాయి, చట్టాలు అనేవి కరెక్ట్గా ఎన్ఫోర్స్ అయితే, కరెక్ట్గా పనిచేస్తే. సో చట్టాలు చేసినంత మాత్రాన ఏమాత్రం సరిపోదు. మీరు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో మీరు అమెండ్మెంట్స్ చేసి కార్పొరేట్స్కి బ్యాంకింగ్ యొక్క హక్కులు అప్పగించేస్తే చాలా తప్పు అవుతుంది. రైట్, చట్టం చేయడం సరిపోదు, ఆన్ పేపర్ ఉంటే సరిపోదు, ఎన్ఫోర్స్మెంట్ కూడా కరెక్ట్గా జరగాలి. ప్రజెంట్ ఉన్నటువంటి ఇండియన్ సిస్టమ్కి అది కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొక ఇప్పుడే చెప్పాను కదా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇఫ్ సౌండ్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ వర్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ లెజిస్లేషన్, కేవలం చట్టం చేసినంత మాత్రాన రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ అనేది సూపర్గా ఉండిపోతే ఇండియా వుడెంట్ హ్యావ్ అన్ ఎన్పిఏ ప్రాబ్లం, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, డబ్బులు తిరిగి చెల్లించరు చూసారు చాలామంది. ఆ ఎన్పిఏ, ఆ నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఇంత మొత్తంలో మనకు కూరుకుపోవు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఇంత పెరిగిపోవు అని చెప్పడం అనేది జరిగింది. దానికి ఎన్ఫోర్స్మెంట్, ఎగ్జిక్యూషన్ కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్పి వీళ్ళిద్దరూ క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. రైట్, మిగిలిన వాటి అన్నింటినీ బాగుంది, మంచి ఇవి తీసుకొచ్చారన్న దీనిని మాత్రం వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది, పర్టికులర్లీ ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటిని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఆర్టికల్ సంబంధించి ఇంకొకటి వచ్చింది, స్టాండర్డ్ అండ్ పూర్ S&P గ్లోబల్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ ఏ క్రెడిట్ రేటింగ్ కంపెనీ అండి. దీనికి వివిధ రకాలైనటువంటి కంపెనీలకి, కంట్రీస్కి కూడా క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పాలసీ మేకింగ్లో ఈ క్రెడిట్ రేటింగ్ కంపెనీలు హెల్ప్ చేయడం అనేది జరుగుతాయి, రివ్యూ చేసి ఇవన్నీ చేస్తాయి. క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ గురించి మీరు ఎకానమీలో కూడా చదువుకుంటారు, మీకు చాలాసార్లు ముందు కూడా చెప్పడం అనేది జరిగింది. సో వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్, మీకు బెస్ట్ 3 ఉంటాయి కదా క్రెడిట్ రేటింగ్ కంపెనీస్, దానిలో మూడీస్ కానీ S&P గ్లోబల్ కానీ, వీటిలో S&P గ్లోబల్ ఏదైతే ఉందో ఈ S&P గ్లోబల్ రేటింగ్ కంపెనీ ఏం చెప్పింది అంటే, బ్యాంక్స్కి కార్పొరేట్ ఓనర్షిప్ అప్పగించడం అనేది, ఎలోయింగ్ కార్పొరేట్ ఓనర్షిప్ ఇన్ బ్యాంక్స్ అనేది చాలా పెద్ద తప్పు అవుతుంది ఇండియా చేసేదని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది. కార్పొరేట్ హౌసెస్కి అప్పగించకూడదని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే కన్సర్న్స్ ఏం రైజ్ చేశారు అంటే, మొదటి కన్సర్న్ ఇండియా యొక్క వీక్ కార్పొరేట్ గవర్నెన్స్ అండి. కార్పొరేట్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇండియాలో చాలా వీక్, కార్పొరేట్స్ ఇండియాలో చాలా స్ట్రాంగ్. రైట్, దాంతోపాటు లార్జ్ కార్పొరేట్ డిఫాల్ట్స్, మన కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఈ డిఫాల్ట్స్ అంటే అర్థం ఏంటి అంటే, అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే దాన్ని డిఫాల్ట్ అవ్వడం అంటారండి. కంపెనీ డిఫాల్ట్కి వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితి, చేతులు ఎత్తేసారు అని, బోర్డు తిప్పేశారు అని సింపుల్గా. సో లార్జ్ కార్పొరేట్ డిఫాల్ట్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మొత్తంలో అప్పులు కార్పొరేట్లు ఎగ్గొట్టేస్తూ ఉన్నాయి, రైట్, తిరిగి చెల్లించకుండా ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఆర్బీఐ వుడ్ ఫేస్ ఛాలెంజెస్ ఇన్ సూపర్వైజింగ్ నాన్ ఫైనాన్షియల్ సెక్టార్ ఎంటిటీస్. ఇవి ఫైనాన్షియల్ సెక్టార్కి సంబంధించినవి కాదు, కార్పొరేట్ సెక్టార్. సో ఫైనాన్షియల్ అంటే నాన్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఒకవేళ బ్యాంకులు అనేవి ఇది చేస్తే
నాన్ ఫైనాన్షియల్ సెక్టార్ ఎంటిటీస్ అనేవి బ్యాంకులు అనేవి ఫామ్ చేస్తే వీటిని ఆల్రెడీ వీళ్ళు బ్యాంక్స్ పైన సూపర్వైజరీ బాడీ ఎవరు? ఆర్బీఐ. ఆర్బీఐకి వీటిని కంట్రోల్ చేయడం, వీటిని సూపర్వైజ్ చేయడం చాలా కష్టం అవుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మ. దాంతోపాటు ఏం చేశారు అంటే సూపర్వైజరీ రిసోర్సెస్ కుడ్ బి ఫర్దర్ స్ట్రెయిన్డ్. అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సూపర్వైజరీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా స్ట్రెయిన్ అవుతాయి, సూపర్వైజ్ చేయడానికి ఇంకా ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండియాస్ ఫైనాన్షియల్ సెక్టార్ వాస్ వీక్. ఇప్పుడు ఇండియా కోవిడ్-19 పాండమిక్ ఉంది కదా, కోవిడ్-19 పాండమిక్ వల్ల ఇండియా యొక్క ఫైనాన్షియల్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది చాలా వీక్గా ఉంది. రైట్, అది చాలా చాలా బలహీనంగా ఉండడం అనేది జరిగింది భారతదేశం యొక్క ఫైనాన్షియల్ సెక్టార్. సో ఈ టైంలో ఇప్పటికే చాలా రిస్కులతో బ్యాంకింగ్ ఉంటే ఇప్పుడు ఈ టైంలో బ్యాంకులు చాలా అప్పులు ఇవ్వడం అనేది చాలా రిస్క్తో కూడినటువంటి సమయం. బట్ బ్యాంకులు చాలా అప్పు ఇచ్చాయి. సో ఈ టైంలో ఏం చేయాలి? సూపర్వైజరీగా ఆర్బీఐ కరెక్ట్గా పనిచేయాలి. ఏ బ్యాంక్ అయినా ఇబ్బందుల్లో కూరుకుపోయినా ఆర్బీఐ అనేది పనిచేయాలి. రైట్, ఈ టైంలో కొత్త ఇబ్బందులు తెచ్చుకున్నాం అనుకోండి, అది తెలియని ప్రెజర్ అనేది ఆర్బీఐ మీద పడుతుంది. ఆర్బీఐ మీద విపరీతమైనటువంటి ప్రెజర్ పడుతుంది. దిస్ విల్ బి ఎ స్ట్రెయిన్ ఫర్ సూపర్వైజరీ రిసోర్సెస్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ ఇంటర్ గ్రూపింగ్ లెండింగ్. అండ్ ఇంటర్ గ్రూప్ లెండింగ్ ఏదైతే ఉంటుందో అంటే కార్పొరేట్స్ వాళ్ళే లెండింగ్ అనేది చేసుకుంటారు, వాళ్ళే అప్పు అనేది ఇచ్చుకుంటారండి. రైట్, బ్యాంకు వీళ్ళు వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు. మీరు గమనిస్తే బ్యాంక్గా ఫామ్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు ఇవ్వరు. ఎవరు డబ్బులు ఇస్తారు అప్పుగా? డిపాజిటర్ల యొక్క డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో, ప్రజల సొమ్ము ఏదైతే దాచుకుంటారో వాటిని పంచిపెడతారు, లోన్ల కింద ఇస్తారు మీరు గమనిస్తే కదా. సో ఏమవుతుంది? పోతే ఎవరి డబ్బు? ప్రజల యొక్క డబ్బు. పోనీ ఎవరైనా బ్యాంక్ డిఫాల్ట్ చేస్తే సేవ్ చేయడానికి వాళ్ళకి ఎవరున్నారు? పెద్దన్న ఆర్బీఐ గారు ఉన్నారు. సో ఈ కార్పొరేట్స్ అనేవి చిత్తశుద్ధితో పనిచేస్తాయా? కరెక్ట్గా పనిచేస్తాయా? పనిచేయవు. రైట్, సో ఇలాంటి దీనివల్ల ఇంటర్ గ్రూప్ లెండింగ్, ఇది ఎవరికి పడితే వాళ్ళకి లెండింగ్ ఇచ్చేయడం, అప్పులు ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఒక సిస్టమేటిక్ వే అనేది ఉండదు. దాంతోపాటు ఫండ్స్ అనేవి డైవర్స్ అవ్వడం కూడా అవుతాయండి. ఫండ్స్ అనేవి డైవర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కార్పొరేట్ డిఫాల్ట్స్, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, డిఫాల్ట్స్ అంటే ఏంటి? బోర్డు తిప్పేయడం, చేతులు ఎత్తేయడం, అప్పు తిరిగి చెల్లించకపోవడం. ఈ కార్పొరేట్ డిఫాల్ట్స్ అనేటటువంటి చెత్త హ్యాబిట్, దిస్ ఇస్ ఎ కంటాజియన్ అంటే ఒక డేంజరస్ ఇదేదైతే ఉందో, ఈ డేంజరస్ వ్యాధి ఏదైతే ఉందో ఇది దేనికి కూడా పాకుతుంది అంటే ఫైనాన్షియల్ సెక్టార్కి కూడా పాకుతుంది, అప్పు తిరిగి కట్టకపోవడం. సో దిస్ థింగ్ ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ సెక్టార్కి కూడా పాకడం వల్ల చాలా ఇబ్బంది అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ S&P గ్లోబల్ కూడా చెప్పడం అనేది జరిగింది. వీటన్నింటికి డీటెయిల్డ్గా ఇది కావాలంటే, ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే యూ కెన్ జాయిన్ దిస్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ట్రస్ట్ మీ, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా, మీ నమ్మకానికి ఒమ్ము చేయను. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ త్రూ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్. రైట్, సో ఈ కోర్స్ అనేది ఉపయోగించుకోండి. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ హిందూ అనాలిసిస్ రియల్లీ వెల్. Thank you so much.